ఓలా జరంతా ఓలా ఓన్లీ జరంతా అయి జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడురులా అందరు ఎట్లున్నారు మంచిన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇంకా ఈరోజు ముచ్చట్లోకి వెళ్ళిపోతే ఇదైతే హాస్పిటల్లో డే 3 అంటే ఇంకా ఈరోజు అయితే నేను డెలివరీ అయిపోతాను అనమాట. ఈవినింగ్ వరకు యాక్చువల్లీ ఈవినింగ్ టైం కూడా పట్టదు. సో ఇంకా బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అయితే కావాలి. ఇప్పుడే ఇంకా మా మమ్మీని అయితే లేపుకొని తీసుకొచ్చిన. ఇంకా నా కెమెరామ్యాన్ కూడా మమ్మీ పిన్నికి కాల్ చేసి ఇంకా రమ్మని కూడా చెప్పినాను. యాక్చువల్లీ అసలు ఇక్కడికి వచ్చిన 2 days నుంచి అసలు నిద్ర కూడా లేదు. ఫుల్ అంటే ఫుల్ బ్యాక్ పెయిన్, టెన్షన్ అవుతుంది. నిన్న కొంచెం నార్మల్గా ఉండే, మళ్ళీ ఈరోజు డెలివరీ అయినసరికి ఫుల్ టెన్షన్ అవుతుంది. ఏమవుతుందో ఏమో చూడాలి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా, చూసేయండి. నచ్చితే వీడియోకి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి, ఓకేనా. నిన్నటి నుంచి స్నానం లేదు, ఏం లేదు, గబ్బు గబ్బు ఉన్నాం. సో ఈరోజు చేయాలని నిన్న చేయలేదు. యాక్చువల్లీ నిన్న నాన్ స్టాప్గా ఎన్ఎస్టీ, ఈసీజీ, ఇంకా సెలూన్ చెక్ చేయడము, ఇంకా కంటిన్యూస్గా ఏదో ఒకటి ఉంటుండే. అందుకే స్నానం చేయడానికి నేను అస్సలు కుదరలేదు. ఆయన హాస్పిటల్లో తెలిసిన ముచ్చటే కదా, స్నానం చేయడానికి వీలు అస్సలు ఉండదు. సో ఇంకా ఇంట్రడక్షన్ ఇద్దామని అయితే వచ్చిన. ఇంత టెన్షన్లో కూడా కంపల్సరీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అన్నట్టుగా వీడియో అయితే ఎత్తానా. సో ఇంకా నేను ఇప్పుడు వెళ్ళి బ్రష్ చేసుకొని తొందరగా లేట్ చేయకుండా స్నానం చేయాలి. లేట్ చేయకుండా స్నానం చేయాలి, కానీ ఫుల్ చలి పెడుతుంది ఘోరంగా. సన్నీళ్ళు చేయాలంటే దుఃఖం వస్తుంది, కానీ తప్పదు కదా, ఇంటికాడ ఉన్నట్టు ఉండదు కదా. హాస్పిటల్స్లలో అడ్జస్ట్ కావాలి. మనకి వచ్చింది ఎవరైనా ఇంకోసేపు అయితే సిజరింగ్ పెట్టుకొని డెలివరీ పెట్టుకొని వీడియోలు వేసేటోళ్ళు ఉంటారు గైస్. నేనున్నా ఇవన్నీ తీయాలన్నమాట, తీయమన్నారు. అందుకే తీసేసిన తాలిబొట్టు, కమ్మలు అవన్నీ. ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళి స్నానం అయితే చేసి బ్రష్ అయితే వేసుకొని రెడీలు ఉండాలి. ఇంత పొద్దున్నే చన్నీళ్ళు చేయాలంటే ఏడుపు వస్తుంది, కానీ తప్పదు చేయాలి. ఇంత టెన్షన్లో కూడా ఇంత యాక్టివ్గా ఉన్నా అంటే జస్ట్ బికాస్ మీ వల్లే, మీకోసమే, మీరున్నారన్న ధైర్యం, కాన్ఫిడెన్స్ తోటే. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే డే 3 వ్లాగ్. ఈరోజైతే ఇంకా సాయంత్రం వరకు అయితే శవం లెక్క పడి ఉండిపోతే పోవచ్చు. ఆడ పడేస్తారేమో, ఏమవుతుందో ఏమో చూడాలి. ఇప్పుడు ఇంత యాక్టివ్గా ఉన్నానా, కొద్దిసేపు అయితే ఇంకా నా ఏడుపు అయితే స్టార్ట్ అవుతుంది. సో చూడండి, ఫుల్ గాలొస్తాను. స్నానం చేసినా కానీ అంత చల్లగా ఏం అనిపించలేదు. సన్నీళ్ళు చేసినా అని అడుగుతాను అందరు నన్ను. ఏమైంది నీ డ్రెస్? నిన్న 2 days నుంచి రెడ్ కలర్ డ్రెస్తో తిరుగుతాను కదా, అందరు గుర్తుపట్టాడు, డాక్టర్స్ కూడా గుర్తుపట్టి అడుగుతారు. డ్రెస్ చేసినావా, లేదు స్నానం చేసినావా అంటే అయ్యో సన్నీళ్ళు చేసినావా అని అడుగుతారు. సన్నీళ్ళు ఎందుకు చేసినావా అని అడుగుతారు. అయ్యో పాపం సన్నీళ్ళు చేసినావా అని కొందరు అంటారు. మనం ఏమన్నా అంబానీ కూతుర్లమా అప్పటికప్పుడు వేణీళ్ళు రావడానికి? అదేం లేదు, మా పిన్ని పంపిస్తాను కానీ నేను చేసే స్నానానికి ఇప్పుడు ఇంటి నుంచి వేణీళ్ళు అవన్నీ అవసరమా అని. ఇంతగానో స్నానం చేసిన ఆల్రెడీ ఎన్ఎస్టీ తీసి మొత్తం రుద్దిరి పొట్ట మీద. ఏం లాభం, హాస్పిటల్ ఉన్నాను రోజు తప్పదు. ఇవన్నీ జుట్టు అవా రబ్బర్ బ్యాండ్ పెట్టద్దంటారు, క్లిప్స్ పెట్టద్దంటారు, ఏమో ఈ ఇంటికి వేసరికి ఏదైనా జుట్టు సిక్కులు ఆగమవుతుంది. ఇక నేనేమో నా పాటికి నేనైతే ఇంకా రెడీ అవుతున్నాను అనమాట డెలివరీ కోసం. ఇంకా డాక్టర్స్ ఏమో నా నేమ్తో అయితే పిలుస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. నేనేమో బయట ఉంటుండే. సో ఇంకా వేరే ఆయమ్మ ఉంటే ఇంకా తనైతే వచ్చి నాకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇంకా వెంటనే వెళ్ళిన. సో ఇంక ఈరోజైతే ఫస్ట్ డెలివరీ వచ్చేసి నాకే అయితే చేస్తున్నారు. బికాస్ బేబీ అయితే హెవీ వెయిట్ ఉండడం వల్ల తిరగట్లేదు, మూమెంట్స్ తెలియట్లేదు. సో ఇంకా ఈరోజైతే చేస్తున్నారు డెలివరీ. అండ్ నాకైతే చాలామంది అడుగుతున్నారు నార్మలా సి సెక్షన్ అనేసి. సో ఆపరేషన్ అయితే చేస్తున్నారు. ఎందుకు, ఏంటి రీజన్స్, అసలుకి నార్మల్ కాకపోవడానికి రీజన్ ఏంటి, నేను అంత యాక్టివ్గా ఉన్నా కానీ నార్మల్ ఎందుకు కాలేదు అన్నది మీకైతే నేను అప్కమింగ్ వీడియోస్లోనైతే మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే నాకైతే సి సెక్షన్ అయితే చేస్తున్నారనమాట. అండ్ ఇంకా ఆపరేషన్కి సంబంధించిన డ్రెస్ కూడా వేసిళ్ళు. ఫుల్ అంటే ఫుల్ టెన్షన్ అవుతుంది. ఇంకా నేనైతే భగత్ బాబుకి కాల్ చేస్తే ఇంకా పిన్ని భగత్ బాబు అయితే ఆగమాగం వచ్చిర్రు. నేనేమనుకున్నా అంటే నెమ్మదిగా ఒక 12 వరకు అట్లా అవుతుందేమో అనుకున్నా, కానీ ఎర్లీ మార్నింగే ఇంకా నాకైతే స్టార్ట్ చేసేసిళ్ళు. ఇంకా సెల్యూన్స్ కూడా ఎక్కిస్తున్నారు. నాకైతే ఫుల్ అంటే ఫుల్ టెన్షన్ అవుతుంది. ఇంత టెన్షన్లో కూడా వీడియో తీసుకుంటున్నా అంటే ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అన్నట్టుగా నేనైతే వీడియోని అయితే తీసుకుంటున్నా.
ప్రజెంట్ అయితే ఇంకా మంచిగానే ఉన్నాయి. ఇంకా ఆపరేషన్ చేసి పడేసినాక ఎట్లుంటుందో ఏమో ఆలోచించుకుంటేనే నాకైతే ఘోరంగా అంటే ఘోరంగా భయమవుతుంది. సో, ప్రస్తుతానికైతే ఇంక ఇక్కడ డ్రెస్సింగ్ చేసే రూమ్ అనమాట. ఇక్కడైతే పిన్ని నేనైతే ఉన్నాము. ఇంకా నాతో పాటు పిన్ని కూడా ఫుల్ టెన్షన్ అయితే అవుతుంది ఇక్కడ. ఫైనల్‌గా నన్నైతే ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్ళైతే ఆపరేషన్ కూడా చేసేసిర్రు. ఇంకా వీడియోస్ క్లిప్స్ లాంటివి అసలు ఏం తీయలేదు. తెలిసిందే కదా, ఇంకా నేనైతే లబో 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 అని మొత్తుకుంటూనే ఉండే మత్తు పోయినాక. ఎట్లా అంటే ఇంకా బేబీని తీసుకొచ్చినాక నన్ను దగ్గర దగ్గర 2 hours ఇంకా ఆపరేషన్ థియేటర్లోనే ఉంచిల్లు. మా వాళ్ళు అయితే ఘోరంగా అంటే ఘోరంగా భయపడి ఉండే. ఇంకా భగత్ బాబు అయితే ఫుల్ అంటే ఫుల్ భయపడి ఉండే. బికాస్ 2 days నుంచి ఐసీయూలో ఉంచిల్లు కదా. అసలుకి అంటే బేబీ వచ్చింది అన్న సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి లేదు. నాకేమైందో లోపల అని నా గురించి ఆలోచించుకుంటా ఉండే అనమాట. నాకైతే మత్తు పోయినాకనైతే బీభత్సంగా నొప్పి పెట్టింది. ఐసీయూలోనే ఎట్లా ఒర్రిందంటే అసలుకి ఐసీయూ అంతా ఆపరేషన్ థియేటర్ అంతా దద్దరిల్లేటట్టు ఒర్రిన. ఆపరేషన్ థియేటర్లోనే మా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి, నా వల్ల కావట్లేదని ఒర్రుడికైతే ఇంకా అందరి చెవులు పేలిపోయినాయి అనమాట. అంతసేపు అక్కడ ఎందుకు ఉంచిల్లానంటే ఇంకా బెడ్స్ అయితే ఖాళీ లేవు. అండ్ అందరు అడే అంతా ఆపరేషన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అందరిని ఒకేసారి తీసుకుపోదాం అన్నట్టుగా అక్కడే ఉంచిల్లంట. ఇంకా నన్ను తీసుకుపోతారా లేదా, నేను ఇక్కడ నుంచి దూకనా అంటే ఇంకా వాళ్ళు అంటుండే అనమాట, ఏదో ఒకసారి దూకని, బికాస్ ఆపరేషన్ చేసిల్లు కదా లేవనీకే రాదు, ఇంకా ఎక్కడ దూకుతా అన్నట్టుగా వాళ్ళు ఇంకా కామెడీ చేస్తుండే అనమాట. చాలా ఏడ్చిన. అమ్మో ఆ పెయిన్ అంతా తట్టుకోవడం నా వల్ల కాలేదు, ఏంద్రా సామి ఇదని అయితే అనిపించింది. కానీ నేను నా బిడ్డనైతే ఇంకా సేఫ్ డెలివరీ అయితే అయిపోయినాయి మీ బ్లెస్సింగ్స్ వల్లనైతే. ఇంకా బేబీని అయితే ఇంకా ఇప్పుడే నా దగ్గరికి అయితే తీసుకొని అయితే వచ్చిల్లనమాట. నేనైతే ఇంతవరకు బేబీని అయితే చూడలేదు. ఇంకా ఈ రోజైతే ఇప్పుడైతే 6 hours ఇంకా అంటే అటు ఇటు కదులుతారంట. అంతకుముందు అయితే 24 hours కదిలిపోయే వాళ్ళు. అండ్ 1 day తర్వాతకి 3 days తర్వాతకి యూరిన్ పైప్ తీసేవాళ్ళు అట్లుండేది. ఇప్పుడు అంతా ప్రాసెస్ చేంజ్ అయింది. 6 hours డ్రెస్ చేంజ్ అంటే ఆపరేషన్ దగ్గర వేసిన ఈ డ్రెస్ ఉంది కదా, అది చేంజ్ చేసేసి 6 hours మనల్ని అయితే అటు ఇటు రొటేట్ చేస్తారంట. నాకేమో ఫుల్ పెయిన్స్ ఉన్నాయి. ఇంకా మా వాళ్ళైతే ఒకరి వెనకాల ఒకరు ఇంకా వచ్చి అయితే నన్ను బేబీని అయితే చూసి అయితే వెళ్తున్నారు. పిన్నినైతే ఇంకా బేబీని అయితే పిల్లల హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి చూపించింది. ఫైన్, అసలు ఏం లేదు అని అయితే డాక్టర్స్ అయితే చెప్పిళ్ళు. ఇదంతా మీ బ్లెస్సింగ్స్ వల్లే. నాకు ఇంకా 2 ఆపరేషన్స్ అవ్వడం వల్ల హెవీ పెయిన్ ఉంది. అస్సలు మూవ్ కానికే కావట్లేదు అనమాట. ఇంకా నేనైతే ఇప్పటివరకు అయితే బేబీని కూడా చూడలేదు, ఎందుకంటే సైడ్కి జూనికి రావట్లేదు. సో ఇంకా పిన్ని కూడా అసలుకి నన్ను తీసుకొచ్చి అక్కడ పడేసినా కానీ బేబీకి అయితే ఇంకా నాతో పాటు ఫీడింగ్ ఇప్పించిందంట. నాకు అప్పుడు అసలు సోయి కూడా లేదనమాట, ఎందుకంటే ఫస్ట్ వచ్చే పాలు అదేదో హెల్దీ అంట. సో ఇంకా అందుకోసం అన్నట్టుగా వచ్చినా రాకపోయినా పట్టుపియాలి, ఫస్ట్ పట్టుపిస్తేనే ఇంకా తర్వాతకి వాళ్ళు పడతారు, అలవాటు అవుతుంది అన్నట్టుగా నా పరిస్థితి అట్లుండి నేను అట్లా శివంలా వాడున్నా కానీ అది అస్సలు వదిలిపెట్టలేదు. బేబీకి అయితే ఫస్ట్ ఫీడ్ అయితే చేయించింది. ఇంకా మేము బేబీకి అయితే బయట నుంచి ఎట్లాంటి పౌడర్ అయితే తీసుకోలేదు, నా ఫీడింగే వచ్చినా రాకపోయినా దాన్నే కంటిన్యూ చేస్తున్నాము. ఏదో పాలు మురక్క పాలు సంథింగ్ ఏదో అంటారు కదా, అవి హెల్త్కి మంచిదంట. సో ఇంకా వాటిని అయితే ఎప్పటికప్పుడు ఇప్పిస్తూ ఉన్నదనమాట. ఇంకా ఫైనల్లీ అయితే భగత్ బాబు అయితే బేబీని అయితే నా దగ్గర తీసుకొచ్చి నాకైతే ఇంకా చూపించిండు. ఇంకా బేబీని అలా చూడంగానే నాకున్న పెయిన్స్ అన్నీ కొంచెం అట్లా తగ్గిపోయినాయి అనమాట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా డెలివరీ ఇంత ఫాస్ట్గా అవుతుందని. నాకు యాక్చువల్లీ డేట్ ఇంకా చాలా డేస్ ఉందన్నమాట. ఇంత తొందరలో అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లీస్ట్ ఇంకో 10 days అయినా టైం పడుతుందేమో అనుకున్నా కానీ టూ ఫాస్ట్గా అయితే అయిపోయింది. మొత్తానికైతే ఇద్దరం సేఫ్. ఇదంతా కేవలం మీ బ్లెస్సింగ్స్ వల్లనే. నిజంగా నా ప్రెగ్నెన్సీ జర్నీలో నా వాళ్ళు నాతో ఉన్నా లేకపోయినా మీరైతే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు అన్ని మంచి చెడలు జాగ్రత్తలు చెప్తూ నాకు ధైర్యాన్ని ఇచ్చి, నాకు ఎన్ని పెయిన్స్ ఉన్నా ఎన్ని ఉన్నా కానీ మీ కామెంట్స్ వల్లనే నేను స్ట్రాంగ్ ఉండి ఇంకా ఇంత మంచి సేఫ్ డెలివరీ అయితే అయినా అనమాట. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇంకా మహా బేబీకి అయితే మామూలు ఎక్సైట్మెంట్ లేదు. ఇంకా పాప అని ఒకటే ఆడుకున్నాడు. పాప కడుపులో నుంచి బయటకు వచ్చేసింది అమ్మా అని ఫుల్ ఎక్సైట్ అయిపోతుంది అనమాట. యాక్చువల్లీ సి సెక్షన్ అయితే ఎట్లుంటుంది అని అంటే 24 hours మనల్ని కదిలిపించి మన ఆపరేషన్ థియేటర్కి ముందే వేసుకునే డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ని అయితే చేంజ్ చేసేసి మన డ్రెస్ వేసుకోమని చెప్తారు. 3 days యూరిన్ పైప్ తీస్తారు. అండ్ 24 hours తర్వాత కొన్ని వాటర్ తీసుకోమని చెప్తారు. అండ్ సెకండ్ డే వచ్చేసి కాఫీ అన్న ఏదైనా డెకాషన్ సంథింగ్ ఏవో ఉంటాయి కదా, సో అవైతే టీ లాంటి పాలు లాంటివి తాగండి అని చెప్తారు. ఇంకా ఈవినింగ్ కల్లా ఒక 2 ఇడ్లీ తినమని చెప్తారు. అట్లా చెప్పే వాళ్ళు ఇంతకుముందు అయితే. ఇప్పుడు
మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. 6 అవర్స్కే నన్నైతే ఇంకా లేపేసేసిళ్ళు. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా నేను నడిచిన యూరిన్ పైప్ తీసేసిళ్ళు. అట్లీస్ట్ 24 అవర్స్ కూడా యూరిన్ పైప్ అయితే ఉంచలేదు. నాకైతే చుక్కలు అంటే చుక్కలు కనిపించినాయి. బికాస్ 24/7 నాన్ స్టాప్గా సెలూన్స్ ఎక్కుతూనే ఉన్నాయి. ఇంకా ఆ సెలూన్స్కి ఇంకా ఊకే యూరిన్ రావడం, పైప్ తీసేసిళ్ళు. అసలే 2 ఆపరేషన్స్ అయినాయంటే లేవనికి రావట్లేదు, కూర్చోనికి రావట్లేదు. ఊకే వాష్రూమ్ వెళ్ళాలంటే నరకం అంటే నరకం కనిపించింది. అబ్బా ఏంద్రా అనిపించింది. ఇంకా మా వాళ్ళు ధైర్యం చెప్తుంటుండే, ఇంకా నీకైతే అన్నీ అయిపోయినాయి, ఒక 1 మంత్ అట్లా కష్టపడు, ఇంకా అంత అయిపోతుంది, తర్వాత హ్యాపీగా ఉండొచ్చు అని. ఇంకా బేబీ బాయా బేబీ గర్లా అని మీరు కామెంట్స్ చేస్తారన్న ముచ్చట నాకు తెలుసు. మీరే గెస్ చేయండి, నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంకా ఈ వీడియోనైతే ఇంతే. నా డెలివరీ వ్లాగ్ అయితే ఇలా అయిపోయింది, అంతా మీ బ్లెస్సింగ్ వల్లే. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ఈలోపు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఉంటాం మళ్ళీ అంతే వీడియో. బాయ్ బాయ్.